ఇది నాయన సంస్మరణ సభ కాబట్టి ఎక్కువ ఏది మాట్లాడదలుచుకోలే. నేను ఇక్కడ దాకా రావడానికి గల కారణం నాకు తోడుగా, నాకు బలంగా, నాకు నీడగా, నాకు తిండిగా, నా జీవితంగా నా ఎంటే నడుస్తున్నటువంటి పాట, ఆ పాట కలిపినటువంటి సోపతి, ఆ సోపతిలో భాగమైనటువంటి అశోక్ అన్న. ముఖ్యంగా ఏమనంటే ఈ బహుజనవాదం అనేటువంటి పాటలో అన్న లీనమైపోయి ఎవరు ఎటుపోయినా ఎవరు ఏం చేసినా అదే పాటలో ఉన్నందుకు నేను నిజంగా కూడా గర్వపడతా పెద్దన్న. కాకపోతే నేను ఆ వేదిక మీద లేకపోవచ్చు, కానీ నేను అదే గర్భంలో పురుడు పోసుకొని అదే ఉమ్మ నీరు దిగమింగి ఇక్కడ దాకా వచ్చిన, ఏడ ఉన్నా ఎట్లా ఉన్నా బహుజనవాదం అనేటువంటి జెండా కనపడ్డప్పుడు ఖచ్చితంగా సుఖరాం నడిసే మాట ఉంటుంది, సుఖరాం నడిసే పాట ఉంటుంది, సుఖరాం నడిసే పంచాయి ఉంటుంది. ఇది నాయన సంస్కరణ సభ కాబట్టి నాయన గురించి 2 ముచ్చట్లు మాట్లాడి ఊకుంటా, ఎందుకంటే వర్షం వచ్చేటట్టుంది. నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. కాలానికి పెద్ద కొడుకువు, కంట నీరుకు నువ్వు పెద్ద దిక్కువు. కాలానికి పెద్ద కొడుకువు, కంట నీరుకు నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. చెమట సుక్కలేని బతుకుతానము, చెమట సుక్కలేని బతుకుతానము, సద్ది మూటతో సాగేటి బంధము. జీవం లేని నాగలి, జీవం లేని నాగలి, జీవి గంజిని పోసేని సోపతి. నీ ఒంటికి మట్టి వాసన, నీ ఒంటికి మట్టి వాసన, మన ఇంటికి మల్లెలై పూసెనా. అయినా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. మా అమ్మను మనవాడినప్పుడే, సహజంగా చాలా మందికి ఏ పురుషుని కళ్ళైనా స్త్రీ కనబడ్డదంటే కింది నుంచి మొదలు పెడితే నన్నెత్తిలాగా చూస్తాం. అది పురుషుల నైజమేమో, బహుశా దరిద్రం అనిపిస్తుంది నాకు. కానీ ఆడు మీదికి వెళ్ళి ముఖం నుంచి వెళ్ళి కళ్ళు కాస్త కాళ్ళ మీదకి తీసుకొచ్చేసరికి ఆడ మా నాయన పెట్టిన మెట్టలు కనపడేసరికి మా అమ్మకు తోడు ఉండని ఏ బడవనా కొడుకు చూడకుండా తిరిగి మళ్ళీ చూడకుండా వెళ్ళిపోతాడు. మా అమ్మను మను వాడినప్పుడే కాలి మెట్టల్లో నీ కంటి చూపులే, ఇడుపుకు ఈగ్రము అమ్మనే సంసారం మీదుకొచ్చింది నువ్వేనే. నీ కడుపుల పేగులు కరిసిన, నీ కడుపుల పేగులు కరిసిన, కడుపు కట్టుకొని మమ్ము సాధినవు. అయినా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. అయినా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. మా తోడ పుట్టిన అక్క చెల్లెల, మా తోడ పుట్టిన అక్క చెల్లెల, మెట్టినింటికి పంపేటి వేళలా, తను వెళ్ళ దుఃఖాల తండ్రివే, మా తల్లికి కూడా చెప్పవే. పురిటి నొప్పులు తీసితే అమ్మా, పురిటి నొప్పులు తీసితే అమ్మా, పుడమి నొప్పులు తీసితే నాయనా. నాయనా ఉండలేక రాసినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. నాయనా ఉండలేక రాసినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. నిజంగా ముఖ్యంగా 9 నెలలు మోసి జన్మనిచ్చినందుకు, పురిటి నొప్పులు తీసినందుకు తల్లిని గొప్పగా చూస్తుంది ఈ సమాజం. అది తప్పేం కాదు. కానీ బతుకంతా పురిటి నొప్పులు, పుడమి నొప్పులు తీసేటువంటి నాయనకు ఏమి ఇచ్చినా ఎవరు రాసినా అంత ఉత్తముచ్చటే. కాబట్టి ఇది కూడా చెప్పలేకనే చెప్పుకుంటూ రాసుకున్నా. అదేవిధంగా నాయన మల్లేకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మా నాయన 2011లో చనిపోయినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా నాయన అనే పదం ఎక్కడిన పడ్డ ఏడుపు వస్తుంది. అది ఎందుకు అర్థం కాదు.
తర్వాత నేను మొన్న ఒక పాట రాసిన తర్వాత మా నాయన ఉన్నప్పుడు నాకు అర్థం కాలే, నేను నాయన అయినాక మా నాయన ఎవరో అర్థమైంది. కాబట్టి కొడుకు అనేటోడు తండ్రి అయినప్పుడే తండ్రి విలువ తెలుస్తుంది. తండ్రులందరినీ ప్రేమగా గొప్పగా ఈ బహుజన ఉద్యమానికి మనల్ని వాళ్ళు అన్నందుకు వాళ్ళకు హృదయపూర్వకమైనటువంటి విప్లవ వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.